నమస్తే, వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారి ఇంట్లో ఉన్నాము. ఈరోజు వరంగల్కి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన ఉన్నది. మరి దీనికి సంబంధించి అనేక సంక్షేమ పథకాల దృష్టిలో పెట్టుకుని ఈరోజు సీఎం గారు రాబోతున్నారు. మరి ఎలాంటి సంక్షేమ పథకాలు ఈరోజు సీఎం గారి కన్సర్న్లో ఉన్నాయో సిరిసిల్ల రాజయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్కారం. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వస్తున్నారు. ఈరోజు ఏ సంక్షేమ పథకాలపై సమీక్ష చేయబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ జిల్లాకు పోకుండా మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాను ఎంచుకొని రావటం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఎంచేతనంటే అనేక సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలుగా ఊకదంపుడు మాటలు చెప్పి నిర్లక్ష్యానికి గురి అయినటువంటి వరంగల్ పట్టణ కేంద్రాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూసి దీన్ని సమీక్ష చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యమైనవి గత అనేక సంవత్సరాల నుంచి వరంగల్ను పట్టిపీడిస్తున్న సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ లేని నాడు వాయుదూత్ సర్వీసెస్ వరంగల్ నుంచి నడిచినాయి. దాని నిర్లక్ష్యం గురై ఉంది. నేను ఎంపీ ఉన్న కాలంలో కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ, భూసేకరణ ఆగటం మూలాన, భూసేకరణ చేయలేకపోవటం మూలాన అది ఆగిపోయింది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు, మొత్తం ఏపీలో 3-4 మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు వరంగల్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండే. దాన్ని అనేక రకాలుగా వెనుకబడ్డది. దాన్ని కూడా సవరించడానికి ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద ప్రారంభించాము. దాన్ని వేగవంతం చేసి దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం జరుగుతోంది. విద్య వైద్యానికి కేంద్రమైనటువంటి వరంగల్, కళలకు కానా చేయనటువంటి వరంగల్లో ఆ కాలంలో నిట్టున్నది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య వృత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇలా ప్రైవేటు ఒక హాస్పిటల్ను, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభోత్సవానికి రావడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకు మరి రూపకల్పన కల్పించి మరి పేదవాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అనేక కార్యక్రమాలను కూడా సమీక్షిస్తారు. మాస్టర్ ప్లాన్ ఏదైతుందో వరంగల్ మాస్టర్ ప్లాన్ను అనేక సంవత్సరాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ దాన్ని రూపుదిద్దుకునే ప్రయత్నం జరగలేదు. మాస్టర్ ప్లాన్ కూడా ఫైనల్ చేయడానికి కానీ, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ, సాంకేతికపరమైనటువంటి అంశాలను కూడా పరిశీలించడానికి రావటం జరుగుతూ ఉంది. ఈ రకంగా నేను ఒకటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా, ఈ నగర వాసిగా నేను రాజకీయాలు మాట్లాడవద్దని ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అభివృద్ధిని వేగవంతం చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళు రావడం ఇది మాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. అదే రకంగా గతంలో మీరు విని ఉన్నారు, వరంగల్ను ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా అని ప్రకటనలు చేసి మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు టెక్స్టైల్ పార్క్ను, మెగా టెక్స్టైల్ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని అంకురార్పణ చేసినప్పుడు నేను ఎంపీ ఉన్న కాలంలో టెక్స్టైల్ పార్క్ 10 కోట్లతో మంజూరు చేయించాను. కోఆపరేటివ్ సెక్టర్లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ తోటి 500 కోట్లతో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఆ రోజే మనం మంజూరు చేయడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రకంగా ఇంకా రాబో కాలంలో కూడా మరి తోళ్ల పరిశ్రమను కూడా, లెదర్ ఇండస్ట్రీ, మెగా లెదర్ ఇండస్ట్రీకి కూడా ఇక్కడ దండిగా అవకాశం ఉంది. దాని గురించి కూడా ఆలోచింపజేయడం జరుగుతూ ఉంది. రకరకాలుగా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని అంకురార్పణ చేసినప్పుడు నేను ఎంపీ ఉన్న కాలంలో టెక్స్టైల్ పార్క్ 10 కోట్లతో మంజూరు చేయించాను. కోఆపరేటివ్ సెక్టర్లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ తోటి 500 కోట్లతో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఆ రోజే మనం మంజూరు చేయడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రకంగా ఇంకా రాబో కాలంలో కూడా మరి తోళ్ల పరిశ్రమను కూడా, లెదర్ ఇండస్ట్రీ, మెగా లెదర్ ఇండస్ట్రీకి కూడా ఇక్కడ దండిగా అవకాశం ఉంది.
దాని గురించి కూడా ఆలోచింపజేయడం జరుగుతూ ఉంది. రకరకాలుగా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన కార్యక్రమాలు జరిగి నిరుద్యోగం నిర్మూలించబడటానికి కానీ తగ్గించడానికి కానీ అవకాశం ఉన్నటువంటి వరంగల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రోజు మనం నీటి సరఫరా పథకాన్ని తీసుకొచ్చాం, మంచినీటి సరఫరా తీసుకొచ్చాం. ఈరోజు డ్రైనేజ్ కోసం కూడా ఇది ఇంటర్లింక్డ్ ప్రాజెక్టు. మంచినీరు ఇచ్చినామంటే డ్రైనేజ్ ఇవ్వాల్సిందే. ఇది ఇంటర్లింక్డ్ ప్రాజెక్టు. ఆ ఇంటర్లింక్డ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో మేము మరి ఆ ప్రణాళిక రూపొందింపజేసుకోబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి నిర్ణయము, వరంగల్కు ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్లో అత్యంత వేగంగా డెవలప్మెంట్ చెందేది హైదరాబాద్ తర్వాత అంతటి స్థానము కేవలం వరంగల్కే ఉంది. రెండవ రాజధానిగా వరంగల్ గుర్తింపు కాబోతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు సీఎం గారి సంబంధించిన సమీక్షలో రెండవ రాజధాని వరంగల్ యొక్క ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? ఆ రాజధాని గురించి మాట్లాడను కానీ హైదరాబాద్ తర్వాత పెద్ద టౌన్, చారిత్రాత్మకమైన ప్రదేశం వరంగల్. జియోగ్రాఫికల్గా కూడా ఒక కేంద్ర ప్రాంతంలో ఉంటుంది. నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి కేంద్రం. పలు జిల్లాలకు, తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలకు రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి కేంద్రం. అంతేకాకుండా ఆ కాలంలోనే కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యా నిధి అయినటువంటి కేంద్రం. వైద్య సదుపాయాలు ఎక్కడ లేనప్పుడు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి కేఎంసీ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోవడం కారణాలు అనేక ఉన్నాయి. అందులో నీటి సరఫరా ఒకటి. ఆ నీటి సరఫరాను కూడా మరి అప్పుడు ఎస్ఆర్ఎస్ కెనాల్కు అనుసంధానం చేసి మంచినీటి సరఫరాను మనం పునరుద్ధరింపజేసి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసి దీని పొటెన్షియాలిటీ పెంచడం జరిగింది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాకుండా దేవాదుల ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చి నీటి సరఫరా పెంచాము అనే మాట తెలియజేస్తూ ఈ సర్వతోముఖాభివృద్ధి కోసం నీరే ప్రాధాన్యత, విద్య, వైద్యం అనేటివి సమాజ కళ్ళు. ఆ రకంగా అభివృద్ధి చెందింపజేసి హైదరాబాద్ ఓవర్ క్రౌడ్ అవుతా ఉన్నది. ఓవర్ క్రౌడ్ అయినటువంటి పట్టణాన్ని కొంచెం మనం సరళీకృతం చేయాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కరీంనగర్నే కానీ, వరంగల్నే కానీ, నిజామాబాద్నే కానీ చుట్టుపక్కల ఉన్న జిల్లాలను కూడా మనం అన్ని రకాల అభివృద్ధి చెందింపజేస్తే పట్టణం మీద, హైదరాబాద్ పట్టణం మీద ఒత్తిడి తగ్గుతుంది. దానికి వరంగల్ ఒక ప్రధాన కేంద్రం కాబోతుంది అనేటువంటి మాట విశ్వాసం తెలియజేస్తాను. అటు ఎయిర్పోర్ట్ వచ్చి ఇటు రైల్వే ఫెసిలిటీస్ ఉన్నందున, రవాణా సౌకర్యం, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా కావాల్సినంత ఉన్నందున అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉంది అనేటువంటి మాట తెలియజేస్తాం.